హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ 23,000 లైవ్స్ మూవీ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ జర్మన్ మూవీ చాలా బాగుంది. ఇది రియల్ స్టోరీ బేస్డ్ అనమాట, ట్రూ స్టోరీ బేస్డ్ జరిగిన స్టోరీ. ఇది 2024లో ఆ కేసు ఏదైతే ఉందో అది కొట్టివేయబడింది. అసలు కేసు ఏంటంటే, ఆఫ్రికన్ దేశాల్లో సిరియా, నైజీరియా, సుడాన్ ఇలాంటి దేశాల్లో వాళ్ళు పొట్ట చేత పట్టుకొని సివిల్ వార్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ పారిపోయారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది. వాళ్ళు నార్మల్ ఒక చిన్న బోటుని తీసుకొచ్చి సముద్రం మధ్యలో స్ట్రక్ అయిపోయారనమాట. అలాంటి వాళ్ళందరినీ రక్షించడానికి ఒక లూకస్ అనే వ్యక్తి, జర్మన్లోని ఒక స్టోర్ కీపర్ మాత్రమే ఆయన. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, తన ఫ్రెండ్స్కి చెప్పి తన ఫ్రెండ్స్ నుంచి కొంత టీమ్ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ అది ఏం చేయాలని చెప్పి కొన్ని లక్షల డాలర్స్ని సేకరించి ఆ డాలర్స్తో ఒక పొడవ అనుకుని ఆ పొడవ మీద వెళ్ళి కొంతమందిని రక్షిస్తాడు. ఒకరా ఇద్దరు కాదు, 23,000 మందిని రక్షిస్తాడనమాట. ఆ రక్షించిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వివిధ దేశాల్లో వాళ్ళని ఉంచుతారు. కొంతమంది జర్మనీకి వెళ్తారు, కొంతమంది ఇంగ్లాండ్కి వెళ్తారు, కొంతమంది వేరే వేరే దేశాల్లో. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీయే ఈ స్టోరీ అనమాట. అయితే వీళ్ళకి ఒక సవాల్ కూడా ఎదురవుతుంది. నార్మల్గా అంతా హ్యాపీగా ఉన్నది అనుకోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో అది లీగల్ కాదు, ఇల్లీగల్. వాళ్ళ మీద పడిన కేసు హ్యూమన్ ట్రాఫిక్. వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారని వాళ్ళు 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అనమాట. అయినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా నిలబడి ఆ కేసును అన్నది మాఫీ చేసి ఓన్లీ ఒక సేవ మాత్రమే చేశారని చెప్పి కోర్టు ఎలా మాఫీ చేసిందన్నది కూడా ఈ స్టోరీ అనమాట. మెయిన్గా ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంకా బాగా చూపించవచ్చు, వెబ్ సిరీస్ కూడా తీయచ్చేమో. ఎందుకంటే వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో ఒకరోజు 2 రోజులు ఉండదు, కొన్ని వందల రోజులు ఉంటుంది అనమాట. దాదాపుగా 4-5 సంవత్సరాలు వాళ్ళు పడవలోనే ఉండి చాలామందిని రక్షించారనమాట. ఆ చేసిన విధానం ఏదైతే 23,000 మంది వాళ్ళ స్టోరీస్ వాళ్ళందరూ టెస్టిమనీ ఇస్తారనమాట. ఆ రీజన్ బట్టి మూవీని బాగా చూడొచ్చు. ఒకసారి చూడమని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎలా అయితే ఉంటాయో దాన్ని ఎమోషనల్గా చెప్పడానికి ప్రయత్నించారు. ఏంటి భయ అన్ని పాజిటివ్సే చెప్తున్నావు, నెగిటివ్స్ లేవు అంటే ఉన్నాయి. ఇదొక ప్రొపగండా ఫిలిము. ఈ వోక్ కల్చర్ని కప్పివేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, అంతమించి చెప్పడానికి లేదు. దానికి ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా ఇంకేం లేదు. కానీ వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా పరంగా మీరు ఒకసారి చూసి మీరే కన్ఫర్మేషన్ చేసుకుంటే తెలుగు డబ్బింగ్ కూడా పర్వాలేదు. అదొక నాకైతే నచ్చలేదు, కాకపోతే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. నెక్స్ట్ వీడియో వీలైనంత త్వరగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీలైనంత మందికి మీ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.